హాయ్ హలో మై డియర్ క్రేజీ క్రిష్ వ్యూయర్స్, మొదలు పెట్టండి. మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఎవరితో? మై స్వీట్ హీరోయిన్ ప్రీ అండ్ మై స్వీట్ హీరో మిస్టర్ పృథ్వీరాజ్. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా. శ్రీను. ఇట్స్ పృథ్వీరాజ్. పృథ్వీరాజ్. పృథ్వీ. పృథ్వీ. పృథ్వీ ఇల్ల. పృథ్వీ. వి కాల్ హియర్ పృథ్వీ. దట్ ఐ థింక్ వాటో వాట్. అదెందుకు వి కాల్ అంటే ఏంటి? మీ పేరు క్రేజీ క్రిష్ ఎందుకు వచ్చింది? క్రేజీ కే ఎందుకు వస్తుంది? సి రావాలి కదా. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. కే ఆల్సో విల్ ప్రొనౌన్స్ లైక్ క్రేజీ ఓన్లీ. ఇఫ్ ఇట్ అదే కే వస్తే నువ్వు సి యు కెనాట్ ప్రొనౌన్స్ కదా. ఓకే వాట్ ఎవర్ ఇస్ హిస్ నేమ్. నాకేంటి? పృథ్వీరాజ్. ఓకే నాకెందుకు అడుగుతున్నారు? ఇప్పుడు క్రేజీ కృష్ణ క్రేజీ ఫిష్ ఇప్పుడు ఏంటంటే క్రేజీ కృష్ణ క్రేజీ ఫిష్ అనలేము కదా, క్రిస్టియన్ అనాలి. క్రిస్టియన్ అనాలి. కేఆర్ఐఎస్ వచ్చి క్రిస్టియన్ అంటావు, ఫిష్ అంటే ఏంటంటావు? మరి పృథ్వీ అనాలి. పృథ్వీ అంటారు. టిహెచ్ ఆ సౌండ్ అంటే పృథ్వీ అవుతుంది. అయిందా? ఇద్దరికి అయిందా? నువ్వు కూడా ఇట్లా మాట్లాడతావు పృథ్వీ. హలో ఓకే నో ప్రాబ్లం. చూడండి చూస్తున్నాను, మీరు చెప్పండి ఫస్ట్. ఇప్పుడు ఈ సీరియల్ ఇప్పుడు హీరోగా వచ్చిన తర్వాత నీకు ఎలా అనిపిస్తుంది సీరియల్ గురించి? ఇది నేను కూడా అడగాలని ఉంది. నాకు ఎలా అనిపించింది? ఎలా అంటే ఇక్కడ ఉన్న మనుషుల గురించి చెప్పాలా, స్టోరీ గురించి చెప్పాలా? మనుషుల గురించి. స్టోరీ గురించి చెప్పు. స్టోరీ నీ క్యారెక్టర్ గురించి చెప్పు. కథనం కానీ చెప్పు. స్టోరీ గురించి అంటే ఇప్పుడు నేను వచ్చింది కొంచెం రీసెంట్ గా కొంచెం నెగటివ్ గా వెళ్ళే ఒక టైం లైన్ లో వచ్చాను నేను. దాన్ని ఇప్పుడు మొత్తం పాజిటివ్ గా మార్చేస్తాను. కానీ అన్ఫార్చునేట్లీ నా హీరోయిన్ అంటే ఆద్యని అనేటప్పుడు ఆ ఫీల్ చూసారు. నువ్వు అనగానే అక్కడ బ్లష్ చూడు. నా హీరోయిన్ అంది. నా హీరోయిన్ ప్రీతి అంటే ఆద్యతో పెళ్లి కాలేదు. సో అదొక డిసప్పాయింట్మెంట్. డిసప్పాయింట్మెంట్ నిజం చెప్పు. డిసప్పాయింట్మెంట్ అంటే నీకు డిసప్పాయింట్మెంట్ ఓకే. చారు దొరికింది హ్యాపీలో. షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. ఓకే సరే నెక్స్ట్. సో ఇది ఒక శ్రీద్య అనే ఒక ట్యాగ్ లైన్ లో శ్రీను అండ్ ఆద్య కలిస్తే శ్రీద్య. ఈ కాంబినేషన్ ఒక చాలా పెద్ద కాంబినేషన్, చాలా మంచి కాంబినేషన్. సో ఈ కాంబినేషన్ ఇంకా మంచిగా మన సీరియల్ లో ఇంకా కంటిన్యూ అవ్వాలి. అండ్ ఇంకా స్టోరీ ముందు ఇంకా చాలా అదేమంటారు మరుపులు. అది చాలా జనరస్ గా చాలా ఇదిగా చెప్తున్నాడు కదా. నిజం చెప్పు. మరుపులు మీన్స్ మెరుపులు కాదు. ట్విస్ట్ అంటే ఏమంటారు దాన్ని? ట్విస్టులు అంటే ట్విస్టులు ఎందుకు వస్తుంది? అన్నిట్లో లూ పెడుతున్నారు. నిన్న ఒక సీన్ చేశారు, దాంట్లో ప్యాంటు అలా చెప్తున్నారు. మరి ఇంకేమంటారు? ప్యాంట్ అదే ఇట్స్ ప్యాంట్ అంటే తెలుగులో ప్యాంటు. తెలుగులో ప్యాంట్ ని సల్లాడం అంటారు. అది సల్లాడం యూనో ఇదా ప్యాంట్. సల్లాడం. షర్ట్ ని చొక్కా అంటారు. చొక్కా దిష్టి చొక్కా నేను విన్నాను. చొక్కా నట్స్ చుక్కా తినడం కోసం తింటాము కదా. చికెన్ చుక్కా, మటన్ చుక్కా అలా. అది తిక్కగా బ్యాడ్ వర్డ్ వస్తుంది నాకు కన్నడలో బ్యాడ్ వర్డ్ తెలుసు నాకు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చెప్పు. ఎందుకు బ్యాడ్ వర్డ్ అంట? నేను చెప్పను. నిన్ను గుడ్ గర్ల్. కన్నడ కూడా నీకు తెలుసా బ్యాడ్ వర్డ్స్ అవన్నీ? అర్థం అంటే నేను నేర్పించలేదు, తనే కావాలి. నాకు తెలీదు. హీస్ ఫ్రమ్ కన్నడ, షీ ఈస్ ఫ్రమ్ తమిళనాడు. ఏమో తెలుసంట. లక్నో అది తెలుసు. అది వన్స్ అది. ఇప్పుడు వచ్చేసి ఫ్రమ్ చెన్నై. షీ సెటిల్డ్ ఇన్ చెన్నై, రైట్? She is doing more projects in Chennai. Not settled, but yeah, I'm working over there and here. So it's like తిరుగుతున్నాను కాబట్టి. ఇంకేదో కన్నడలో కొన్ని విషయాలు తెలుసు అంటే ఈయన చెప్పలేదంట, కానీ తెలుసంట. మనకి నాకైతే తెలియదు. చెప్పండి ఇంకా. అయిందా? కొంచెం ఉంది. చెప్పు. కొంచెం ఉందా? నెక్స్ట్
మీరు What is your చెప్పండి next కథ ఇప్పుడు చెప్పారు. నెక్స్ట్ నా దగ్గర వచ్చారు ఏమో చెప్పలేదు. మీ దగ్గరకు వచ్చానా? స్టాప్ చేసావు అంటే ఆది దగ్గర వచ్చాను కదా, ఏమో ఆదిని చూసిన వెంటనే మర్చిపోయాను ఏం మాట్లాడాలి. అవునా? నిజంగా నాకు చాలా కోపం సౌండ్ వస్తుంది. ఎస్ చెప్పు. నెక్స్ట్ నెక్స్ట్ మా ఆర్టిస్టుల గురించి చెప్పు. కొంచెం స్వెట్ ఎక్కువ ఉంది. మా ఆర్టిస్టుల గురించి ఏమనుకుంటున్నావు? మా ఆర్టిస్టుల గురించి. సో ఇక్కడ చాలా ఇక్కడ ఆర్టిస్ట్ గురించి చెప్పాలంటే ఫస్ట్ దొంగతనంగా ఆర్టిస్టుల ఉన్నామా? గురించి ఆర్టిస్ట్ గురించి చెప్పాలంటే ఫస్ట్ అదేంటి నా గురించి నేను చెప్పుకోవాలి. ఆయన గురించి చెప్పు. దగ్గర రండి, ఆయన గురించి చెప్పుకుంటాడు. చెప్పండి. నేను చేస్తుంది చాలా మంచి రోల్, పర్ఫార్మెన్స్ కి చాలా స్కోప్ ఉంది. ఓకే అందుకని నేను పెట్టుకున్నాను. ఓకే అది వేరే విషయం. అవన్నీ మనకెందుకులే బ్రదర్. ఓకే. అండ్ ఇంకో ఆర్టిస్ట్ గురించి చెప్పాలంటే అది ఆద్య. మళ్ళీ అజ్జి దగ్గరికి పక్కనే మీ నాన్న ఉన్నాడు కదా, నాన్న కోసం మాట్లాడుతున్నా. నానేముందులే ఉంటే ఉన్నాడు పోతే పోయాడు, కానీ అది ఉంటే ఉన్నాడు. ఒకేలాగా కలర్ వేస్తారు, ఒకేలాగా కలర్ వేస్తారు. ఫస్ట్ అది చెప్పు. ఓకే ఓకే నెక్స్ట్ ఆద్య. ఆద్య 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 అంతే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మన ఇంకా చెప్పాలి ఆద్య గురించి. ఆద్య అంతే. మా నాన్న పక్కన సాత్విక్. ఇదేంటి తెలుసా, 2 మార్క్ ఆన్సర్. నా గురించి చెప్పాడు, నువ్వేందో అదే చెప్తాడు. సార్ 1 మార్క్ ఆన్సర్ వస్తుంది కదా, ఫిల్లింగ్ ద బ్లాంక్స్. Yes. అప్పుడు మనకి ఆన్సర్ తెలియదు కదా, సో నెక్స్ట్ క్వశ్చన్ నుంచి ఏమైనా తీసుకుని పెడదాం కదా, అలా ఉంది ఇప్పుడు. అవును ఆద్య అది అంటే ఓకే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కదా చాలా చెప్పాలని. చెప్పాలి. నువ్వే స్టార్ట్ చేసావు. కాదు కాదు ఆద్య గురించి నువ్వు చాలా చెప్పాలి. షీఈ్ హావింగ్ దట్ వర్త్ షీ ఈజ్. సార్ ఇచ్చిన డబ్బులకి మాట్లాడండి. అసలు ఈ డబ్బులు గిప్పులు ఏమి లేవు అమ్మాయి. చెప్పు చెప్పాలి. చెప్పాలంటే చాలా ఉన్నాయి, అబ్బా దాంట్లో హైలైట్స్ మాత్రం చెప్తాను మీకు. ఓకే చెప్పు. ఆద్య ఒక అమ్మాయికరాలు. కాదు కాదు, నేను చెప్పను Oh, sorry. క్వశ్చన్ నీదే ఆన్సర్ నీదే అంటే ఏం చెప్పబోతున్నాడో నాకు తెలుసు. ఆద్య ఒక అమ్మాయి అంటాడు. ఏంటది? ఆద్య ఒక అమ్మాయి ఒక అమ్మాయి అట్లా కాదు. ఇప్పుడే తెలిసింది finally. చెప్పండి. అమ్మాయి పేరు ఆద్య. ఓకే ఆద్య ఆద్య అసలు పేరు ప్రీతి అని ఇటు స్టార్ట్ చేయి. అంటే ఆద్యం చూస్తుంటే మాటలు రావట్లేదు నాకు. ఏదో తేడాగా ఉందేంటి. పక్క ఊరికి వెళ్ళనా, ఎన్ని ఊరికి వెళ్ళనా, అప్పుడు నువ్వు మాట్లాడు. నెలలు నువ్వు కమిట్ అయ్యింది? నేను అయ్యి ఒక 4 months అయింది. అప్పుడే మాటలు అప్పుడే చాలా late అయిందా? ఇంత నాటకమా? ఇంకా లేట్ 4 అయిందంట. months లో ఇంత నాటకం. అప్పటికే లేట్ అయిందంట. చాలా లేట్ అయిపోయింది. ఓకే నెక్స్ట్ ఆద్య. గాలి కూడా వచ్చేసింది చూడండి. హౌ షీ ఈస్ డూయింగ్ హర్ క్యారెక్టర్? No, తనేమో చెప్తుంది. నా క్వశ్చన్ నాకా తనగా? నీకే మొత్తం నీకే ఇంటర్వ్యూ. మరి నన్ను అడిగితే మీరు అక్కడ ఆన్సర్ ఇస్తున్నారు కదా, ఎలా అది? నో సెంటర్ లో కూర్చున్నారు వాట్ యు ఆర్ ఫీలింగ్ అబౌట్ హర్ క్యారెక్టర్ అది చెప్పాలి. నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఉందో మా ఆడియన్స్ చెప్పాలి. క్రేజీ క్రిష్ ఆడియన్స్ ఉన్నారు అక్కడ. బాబోయ్ మీ ఆడియన్స్ మీ ఆడియన్స్ కోసం, మన ఆడియన్స్ మన ఆడియన్స్ కోసం. ఎస్. సో ఆద్య మీరు చూసినట్టయితే ఆద్య చాలా మంచి అమ్మాయి అండ్ చాలా మంచి క్యారెక్టర్ ప్లే చేస్తుంది. అండ్ ఎమోషనల్ సీన్స్ లో చాలా అదేమంటారు ఎమోషన్ అయిపోద్ది. Thank God, motion చెప్పలేదు. ఓకే. సో ఇలా కొంచెం నేను వచ్చినప్పటి నుంచి కొంచెం బబ్లీగా ఉండే క్యారెక్టర్ కొంచెం ఫుల్ ఎమోషనల్ సీరియస్ అయిపోయింది. Yes. కొన్ని సీన్స్ చేసాం, నేను That's కొంచెం true. రొమాంటిక్ సీన్స్ చేసాము Yes. నేను ఆద్య. సో దాంట్లో వీ హ్యాడ్ అ వెరీ స్మాల్ స్కోప్ అనమాట. దాంట్లో ఎక్కువ చాలా గొడవ అండ్ ఎమోషనల్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి మా ఇద్దరిలో. అండ్ ఫర్దర్గా ఇంకా కొంచెం బాగా కొంచెం లవ్ ట్రాక్, కొంచెం రొమాన్స్ ఇవన్నీ యాడ్ హలో అయితే పెళ్లి అయింది నీకు ఏంటి అంటే ఆద్యతో రొమాన్స్ కావాలా? అంటే ఉంటే బాగుంటుందని మీరేమంటారు? ఓకే ఏంటి అంటే నా గురించి కాదు, ఇది నీ పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం అంతా. నా పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఒక సపోర్ట్ ఏమన్నా. షీ ఈస్ వెరీ ఈగర్ టు డూ సమ్ రొమాంటిక్ సీన్స్ విత్ ప్రీతి, రైట్? ఓకే. నెక్స్ట్. Why he is married? Hey, you married? I don't get attached. Though to you are married hearing the men. same thing, huh?
నో నో నాకు కొత్త హీరో కావాలి. ప్రేమ అనేది నా ఐడియా, నాకు కొత్త హీరో కావాలి. ప్రేమ అనేది టాకింగ్ అబౌట్ లవ్. ఓ సారీ. హీరో అనేది లేదండి. ఉంటే పిఎస్ఆర్ ఒకే హీరో, దట్స్ వన్ అండ్ ఓన్లీ అబ్బా, పృథ్వీరాజ్, అంతే ఫిక్స్. ఎవరు కొడుకు? ఓకే నైస్. కొడుకు కదా, నా కొడుకంటే ఆ మాత్రం ఉండాలి కదా. నానా ఫ్లడ్ ఇప్పుడు బాయ్, మనసుకు చాలా కష్టంగా ఉంటుంది సార్. కొడుకు ఫ్లడ్ బాయ్, డెఫినెట్ గా ఎడిటింగ్ అందరూ ఫ్లడర్స్. మావిడ పట్టుకొని అది కాదు అల్లుండి పట్టుకొని షియా. ఆ, ఇందాక చెప్పేటప్పుడు షీ అని చెప్పావు, నో షీ అంటే షీ. షీ ఇక్కడి నుంచి టు హీ. తర్వాత విన్నాను. అవునా? సరే ఏమో, సరే, okay. అది మీరు free. అలా చూసుకో. Now it's your turn. What's your feeling about my Prithvi? Your Prithvi? Yes, my son Prithvi. Prithvi? My Prithvi. His son, he's my dad. My son Prithvi Raj. Mine is like, you know, According to his character, first of all, I want. yeah, I'm starting Yeah. from there because Yes, I don't okay. want to get into personal things. And next అది ఉందమ్మా. ఎందుకు అది మీరు డబ్బులు ఇస్తున్నారా పర్సనల్ కోసం డబ్బులు ఇస్తే మాట్లాడాలి? పర్సనల్ గురించి చెప్తావా? వాట్ ఏ డైలాగ్ ఏం చెప్పావు. Okay, about his character. Come. యాక్చువల్లీ ఐ Serial థింక్ స్టార్టింగ్ లో మనకి గొడవ నుంచి స్టార్ట్ అయింది మొత్తం. హానెస్ట్ గా చెప్పాలంటే ఐ మీన్ క్యారెక్టర్ సైడ్ లో ఇద్దరి మధ్య గొడవ నుంచి స్టార్ట్ అయింది. అండ్ చాలా అప్పుడు ఏంటి ఫ్లాష్ బ్యాక్ కి ఏమైనా రొమాంటిక్ సీన్స్ కావాలని కొంచెం పెట్టాము, రొమాంటిక్ సీన్స్ పెట్టాము. పెట్టారు. తిని అనుకోలేదండి, పెట్టారట సీరియల్ లో. మీరు ఇంకో రకంగా అదే అర్థం. నేను నా ప్రియ, ఐఎమ్ దేర్ ఫర్ యూ. ఐ నో, దట్స్ వై ఐ వాస్ యు ఆర్ వెరీ ఫ్రీ అండ్ హ్యాపీ. వై? నేను ఉన్నాను కాబట్టి. సో తర్వాత ఓకే, దెన్ కొంచెం కంఫర్టబుల్ ఫీల్ అయింది. తర్వాత చాలు అంతేనా? అంతే. తర్వాత ఏమైంది తెలుసా? చెప్పు, తెలియదు మాకు, చెప్పు. తర్వాత క్యారెక్టర్ చాలా బోల్డ్ నుంచి మొత్తం డౌన్ అయిపోయింది నా క్యారెక్టర్. అండ్ మిస్టర్ పృథ్వీరాజ్ క్యారెక్టర్ ఫ్లడ్ బాయ్ అయిపోయారు. ఈజీగా అలా లైక్ నాకు పెళ్ళి నీతో వద్దు, చారుతో చేస్తా అని వెళ్ళిపోయారు. ఎంత చేసాడు ఆ రోజు నాకే తెలుసు ఆ ఫీలింగ్ ఎలా తెలుసా? నా గుండె గుడుగుడు అలా వస్తుంది సౌండ్. వినపడింది సౌండ్. అంటే అంత పర్సనల్ గా ఫీల్ అయ్యిందంటే అంత నేచురల్ గా నేను చేశాను అనమాట. ఏం చేసావురా అంత న్యాచురల్ గా? అంత పర్ఫార్మెన్స్ ఇస్తే కదా అంత ఇచ్చావు. అది ఇచ్చాను కాబట్టి గుండెలే గుడు కూడా ఏంటి నువ్వా? నువ్వు నన్ను చేసుకోకపోతే ఇంకెవరు చేసుకోరా? కమ్ చారు కమ్. అలా చేశారు. అప్పుడు ఇవేదంటే హీరో, నేను కొత్త హీరో చూసుకుంటా నా కోసం అలా అని అనుకున్నావు అప్పుడు? అవును. ఏ వద్దు ప్రియే, నో హీస్ ఎ వెరీ నైస్ బాయ్. మీ కళ్ళు కొంచెం క్లీన్ చేయండి. ఐ డ్రాప్స్ కావాలా? నైస్ బాయ్ అంటే ఇప్పుడు చూస్తాను. ఓకే, యా హీస్ నైస్ బాయ్. బాయ్ కాదు, మెన్. అప్పుడే మెన్ చేసి నో. థ్యాంక్ యూ లేడీ. ఓకే క్యూట్ దో అంతే. కొట్టావు, ఛాన్స్ కొట్టావు మై డియర్ సన్. ఇది ఓవర్ గా ఉంది ఇది. ఓకే ఆపండి చాలు. ఓకే, పర్సనల్ గా ఇతనంటే ఈ 4 months లో నీకేం తెలిసింది? పర్సనల్ గా ఈజ్ హి గుడ్ ఆర్ బ్యాడ్? యా, హి ఈజ్ సో గుడ్. వెరీ గుడ్. అండ్ హి ఈజ్ సో కేరింగ్. ఐ థింక్ చాలా ఫన్నీ. Very funny, nice. Chala funny. To be honest, he's not a serious type of a guy, you know. Like working with him doesn't feel like chala uncomfortable. Ala feel రావట్లేదు. లేదంటే కొత్తగా వస్తే అలా ఫీల్ వస్తుంది కదా, టైం పడుతుంది కలవడానికి. కానీ చాలా కంఫర్టబుల్. వెరీ హెల్ప్ఫుల్. హెల్ప్ఫుల్ అంటే ఇలా చేద్దాం, ఈ ఫీలింగ్ ఇలా ఇద్దాం అంటే గివ్ అండ్ టేక్ పాలసీ. యా, బట్ హి డజంట్ టాక్ టు మీ ఇన్ దట్ సెన్స్. లైక్ నాకు హెల్ప్ చేయరు, కానీ వేరెవరికి చెప్పేసి అలా హెల్ప్ చేపిస్తున్నారు. నాకు అర్థం కాలేదు సార్. అంటే చెప్తే డైరెక్టర్ చెప్పాలి కదా, ఆర్టిస్ట్ ఎలా చెప్పాలి? అదే కొంచెం మంచి మనస్సు ఉంది అంతే. మనస్సే మంచి. వద్దు, నేను తిన్నాను 6 తర్వాత ఫుడ్. నెక్స్ట్ ఇప్పుడు ఇంత ముందు సీన్ ఉన్నాడు. ఇంకా
ఇప్పుడు ఈ scene. ఇంకా ఏంటి అంతే ఎంత చెప్పారో అంతా నేను చెప్పా అంతే. చెప్పేశాను. మ్మ్. ఓకే, Okay. నీకు నచ్చిన కలర్ ఏంటి? పర్పుల్. అబద్ధం. నీకు నచ్చిన కలర్ ఏంటి? ఆరెంజ్. I like white, I like black. వైట్. I like actually dark blue is my favorite. అయిపోయిందా బెడ్రూమ్ కి? ఎవరిని పిలిచేది? ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఎవరు పిలిచిందంటే నీకు ఇష్టమైన హీరో? ఫోన్ కట్టాను ఫస్ట్. యోసెల్ఫ్. నీకు నచ్చిన హీరో? నాకెవరు నచ్చలేదు. ఎవ్రీబడి ఆర్ లైక్ హీరోయిన్. హీరో అంటే ఇట్ అన్నాడు, హీరోయిన్ అంటే ఇట్ అంటాడు. ఇప్పుడు చూస్తే ఏమంటాడు? నీకు నచ్చిన హీరోయిన్ బాగా చూడండి. ఇప్పుడు ఎంత ఆలోచిస్తున్నారు. కొంచెం జూమ్ జూమ్ పట్టు. చాలా హీరోయిన్స్ జూమ్ లాస్ట్ పెడతాను అంతేగా. ఫోన్ కట్టు ఆయన సంగతి మీకు తెలవదు. ఆయన అట్లా నటిస్తాడు, మహా నటుడు అతను. అబద్ధం మొత్తం యాక్టింగ్. వీడియో తీస్తున్నాం కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు, వేరేమీ లేదు. నీకు నచ్చిన హీరోయిన్? నాకు నచ్చిన హీరోయిన్ జ్యోతిక మ్యామ్. ఫుడ్ మీ ఇద్దరికి ఎటువంటి ఫుడ్? I like chapati and I like chicken. చికెన్, చపాతి, చికెన్ కాంబినేషన్. అంతే. యూ? నాకు ఫుడ్ లో పర్టికులర్ ఏం లేదు. యా, రెడీ. సరే, ఎక్కడ వెళ్తున్నారు? ఫైనల్ గా ఇదండి విషయం. మా హీరో మిస్టర్ పృథ్వీరాజ్, మై సన్. బాగున్నాయా? మా హీరోయిన్ ప్రీతి శర్మ, ఆద్య. వీళ్ళతో చిన్న అంతే, చిట్ ఆద్య. చాట్. దాని తర్వాత ఏంటో తెలీదు, అలా ఉన్నాము ఇప్పుడు. నో ఫర్దర్ గా సీరియల్ చాలా బాగుంటుంది. మంచి మంచి టర్న్స్, ట్విస్ట్లు ఉంటాయి. అదిరిపోద్ది. కీప్ ఇట్ టచ్ విత్ అవర్ సీరియల్. అదిరిపోతుందంటే టాబ్లెట్ తినండి. అది వచ్చేస్తుంది మా సీరియల్ లో. టాబ్లెట్ తినండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ.